చాలామంది అనుకుంటున్నారు అంటే యూట్యూబ్‌కి క్రేజ్ తగ్గింది అని అనుకుంటున్నారు. ప్రేక్షకులు తగ్గారు. యూట్యూబ్‌కి క్రేజ్ తగ్గింది. వ్యూస్ రావటం లేదు. అప్పట్లో ఆ క్రేజ్ లేదు అనుకుంటున్నారు. దీనివల్ల రెవెన్యూ రాదు క్రియేటర్స్‌కి. మనం ఎన్ని వీడియోలు చేసినా డబ్బు సంపాదించలేము. వేస్ట్ అనుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచి వీడియోలు చేస్తే ఇప్పటికీ మీ వీడియోలు చూస్తారు. మీకు ప్రేక్షకులు వస్తారు. డబ్బు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలున్నాయి. అప్పుడు ఇంటర్నెట్ లేదు, టీవీ లేని రోజుల్లో సినిమాలంటే విపరీతమైన క్రేజ్. అదే వినోద సాధనం. ముఖ్య వినోదం సినిమాలే. ఆ రోజుల్లో సినిమాలు క్రేజ్ అన్నట్టు. కానీ అప్పుడు కూడా ఫ్లాప్ అయిన హీరోలున్నారు, ఫ్లాప్ అయిన హీరోయిన్లున్నారు, ఫ్లాప్ అయిన సినిమాలున్నాయి, గుర్తింపు లేని సినిమాలున్నాయి. ఎన్నో సినిమాలు నష్టాల్లో ఉన్నాయి ఆ రోజుల్లో కూడా. చూసారా? ఆ రోజుల్లో సినిమా హాల్స్ ఊరంతా ఉండేవి. అయినా దొరకకపోయేది హాల్స్ సినిమాలు రిలీజ్‌కు. అలాంటి రోజుల్లో కూడా సినిమాలు ఫెయిల్ అయినయి ఉన్నాయి. హీరోలు ఫ్లాప్ అయ్యారు. హీరోయిన్‌లు ఫ్లాప్ అయ్యారు. స్టార్ లేని హీరోయిన్‌లు, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎంతోమంది ఫెయిల్ అయినోళ్ళున్నారు. సినిమాలు ఫెయిల్ అయ్యేవి. డబ్బు రాకపోయేది ఆ రోజుల్లో కూడా. ఎందుకంటే కంటెంట్ బాలేదు. సూపర్ హిట్ సినిమాలు ఉన్నోనికే హిట్ అయ్యేది. అది ఇప్పుడు చిరంజీవి ఒక్కడే పెద్ద సూపర్ స్టార్ అయిండు అప్పుడు. ఒక చిరంజీవి. ఆ తర్వాత శోభన్ బాబు, చిరంజీవి ఇట్లా కొందరే ఉండేవాళ్ళు. కృష్ణ ఇట్లా ర్యాంకుల బట్టి ఉండేది. అంతేగాని అందరూ స్టార్స్ కాలే. ఎంతోమంది ఫెయిల్ అయ్యారు. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, సినిమాలుగా ఇట్లా అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారు. నటులుగా ఫెయిల్ అయ్యారు. హీరోలుగా రాణించలేకపోయారు. ఇలా ఎందుకు జరిగింది? అంటే కంటెంట్ బాగుండాలి. టాలెంట్ ఉండాలి. కాబట్టి యూట్యూబ్ క్రేజ్ తగ్గింది అని చెప్పడం కరెక్ట్ కాదు. క్రేజ్ ఉన్న రోజుల్లో అయినా యూట్యూబ్‌కు క్రేజ్ లేని రోజుల్లో అయినా టాలెంట్ ఉన్న వీడియోని ఎక్కడ వేసినా చూస్తారు. రోడ్డు మీద పడేసినా చూస్తారు. టాలెంట్ లేని వీడియోను ఇంట్లో తీసుకొచ్చి చూడు అని కాళ్ళు మొక్క చూపెట్టినా చూడరు. పుణ్యానికి చూపెట్టినా చూడరు. అలాంటి దానికి ఎవరు చూస్తారు? కాబట్టి టాలెంట్ ముఖ్యం. టాలెంట్ అని వీడియో చూస్తారు. నీకు గుర్తింపు వస్తుంది. వ్యూస్ వస్తాయి. నీకు గుర్తింపు వస్తుంది. గుర్తుపెట్టుకోండి.